హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈ వ్లాగ్ చూస్తున్న వాళ్ళందరికీ హ్యాపీ మదర్స్ డే ఫ్రమ్ మై సైడ్. ఈ రోజు చేస్తున్న ఈ వ్లాగ్ మాత్రం నాకు వెరీ స్పెషల్ అనే చెప్పాలి. ఫస్ట్ టైం పేరెంట్స్ అయిన ఆ ఫీలింగ్ ఇంకా నాకు అట్లనే కొత్తగా ఫ్రెష్ గా అనిపిస్తుంది అనమాట. ఈ వ్లాగ్ లో ఐ వుడ్ షేర్ మై థాట్స్ అండ్ నా ఫీలింగ్స్ ఎట్లున్నాయి, నా ఎమోషన్స్ ఏంటి అనేది షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఆన్ ద అకేషన్ ఆఫ్ మదర్స్ డే. నేను ఇంకా నమ్మలేకపోతున్నానండి, మేము అమ్మ నాన్నలు అయ్యామా అని ఇంకా ఆశ్చర్యంగానే ఉంది నాకు. ఈ పేరెంట్స్ అనే ఫీలింగ్ ఎంత బాగుంటుంది అంటే ఎవరు చెప్తేనో లేదా ఎక్కడైనా వింటేనో రాదు, మనం ఎక్స్పీరియన్స్ అయితేనే వస్తుంది. ఇక నా ప్రెగ్నెన్సీ జర్నీలో నా ఫస్ట్ ఫీలింగ్ గురించి షేర్ చేసుకుంటా. నా బేబీని స్కాన్ చేసి ఆ రిపోర్ట్ నాకు ఇచ్చారనమాట. ఫస్ట్ స్కాన్ చూసినప్పుడు లిటరల్ గా షివర్ అయ్యాను. అన్ని ఎమోషన్స్ ఒకేసారి వస్తాయన్నమాట. వి కుడెంట్ కంట్రోల్ దెన్. మళ్ళీ అదే ఫీలింగ్ హన్విక హార్ట్ బీట్ అని చెప్పి వినిపించినప్పుడు జరిగింది. ఆ చిన్న హార్ట్ బీట్ సౌండ్ చాలా పెద్ద ఆనందం ఇస్తుంది మనకి లైఫ్ లోనే. హార్ట్ బీట్ విన్నప్పుడు అయితే నాకు ఆనందంతో ఎక్కువ కన్నీళ్ళు వచ్చేసి ఎక్కువ గట్టిగా ఏడ్చేసాను. సో ఇక ప్రెగ్నెన్సీ జర్నీలో అయితే నేనైతే సెవరల్ చేంజెస్ చూసాను నా బాడీలో. నాకు ఎప్పుడు ఒక్క వామిటింగ్ కూడా లేదు అండ్ నాజియా ఫీలింగ్ అస్సలే లేదు. చాలా ఎనర్జెటిక్ గా లేచేదాన్ని, డే అంతా చాలా ఎనర్జెటిక్ గా ఉండేదాన్ని. సెకండ్ ఫ్లోర్ లో ఉంటాము, అయినా కూడా మెట్లు టకటక ఎక్కేసి టకటక దిగేసేదాన్ని అనమాట. అంత ఎనర్జెటిక్ గా ఉండేదాన్ని. ఇక ఫుడ్ గురించి చెప్పాలంటే అటు స్వీట్లు తినాలనిపించేది, ఇటు హాట్ కూడా తినాలనిపించేది. 9th మంత్ వరకు చాలా చక్కగా తిన్నాను. నాకు గెస్టేషనల్ డయాబెటీస్ కూడా రాలేదనమాట త్రూ అవుట్ మై ప్రెగ్నెన్సీ జర్నీ. మెయిన్ గా పెద్దగా వచ్చిన మార్పు ఏంటంటే నేను చాలా వెయిట్ గెయిన్ అయిపోయాను త్రూ అవుట్ మై ప్రెగ్నెన్సీ జర్నీ. యాక్చువల్ గా మేము అబ్రాడ్ లో ఉంటున్నాం కాబట్టి 4th మంత్ లో ఎన్టీ స్కాన్ చేసినప్పుడే మాకు జెండర్ చెప్తామని చెప్పేసి అడుగుతారు. నాకు ఏ జెండర్ అయినా ఓకే అని చెప్పి నేనైతే 4th మంత్ లో చెప్పించుకోలేదు. సో నాకు 8th మంత్ ఎండ్ అయిపోయి 9th మంత్ స్టార్టింగ్ లో తెలిసింది. ప్రెగ్నెన్సీలో ఏ చిన్న కోరిక వచ్చినా నెరవేర్చాలి, తీర్చాలి అని చెప్పేసి అంటారు కదా. నేను అర్ధరాత్రి లేపేదాన్ని అనమాట భార్గవ్ గారిని. నాకు ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది, ఎందుకో ఇప్పుడే తినాలనిపిస్తుంది అని. అయినా విసుక్కోకుండా పాపం వెళ్లి తెచ్చేవాళ్ళు. త్రూ అవుట్ మై ప్రెగ్నెన్సీ జర్నీ ఐ వుడ్ సీరియస్లీ థ్యాంక్ భార్గవ్ గారు. చాలా మంచిగా చూసుకున్నారు నన్ను. నా యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ నా సీమంతం ఫంక్షన్ గురించి, జెండర్ రివీల్ గురించి వీడియోస్ పెట్టాను. ఒకసారి చూడకపోతే వెళ్ళి చెక్ చేయండి. ఇక్కడ జర్నీలో ఉంటూ నాకు అనుకున్న విధంగా అన్ని జరగాలి అని నేను అడగగానే అవన్నీ పాసిబుల్ అయ్యేటట్టు చేశారనమాట అమ్మ, భార్గవ్ గారు, అత్తయ్య గారు, మావయ్య గారు. హన్విక రాకముందు జస్ట్ మేమిద్దరమే, హన్విక వచ్చిన తర్వాత ఓన్లీ హన్విక మాత్రమే అనిపిస్తుంది. ఈ ప్రెగ్నెన్సీ అంతా ఇంత ఎంజాయ్ చేసి ఆ డెలివరీ రోజు మాత్రం ఎందుకు అంత చెమటలు పట్టి అంత టెన్షన్ పడతామో నాకు అస్సలు అర్థం కాదు, ఇప్పటికీ తెలియట్లేదు. మొత్తం పైన హాయిగా డెలివరీ అయ్యి హన్విక నా చేతిలో చిన్న పాదాలు, చిన్న చేతులు వేసుకుని నేను ఫస్ట్ టైం దాన్ని చూసినప్పుడు నేను చాలా అచీవ్ చేశాను, ఇదే నా లైఫ్ లో కావాలనుకున్నాను అనిపించింది అనమాట. నాకు అమ్మగా ప్రమోషన్ ఇచ్చిన హన్వికకి థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ హన్వమ్మ ఫర్ చూసింగ్ మీ యాజ్ యువర్ అమ్మ. ప్రెగ్నెన్సీ టైంలో ఎంత కేర్ఫుల్గా అయితే చూసుకున్నారు అండ్ పోస్ట్ పార్టమ్ పీరియడ్లో కూడా అంతే కేర్ఫుల్గా చూసుకున్నారు అందరూ నన్ను. నా ఫ్యామిలీ నాకు ఎంత సపోర్ట్ ఇచ్చిందో ఇక్కడున్న ఫ్రెండ్స్ దానికన్నా ఎక్కువే సపోర్ట్ చేశారని చెప్పాలండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఈచ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. ఇక హన్విక వచ్చిన తర్వాత లోకమంతా హన్వికానే అయిపోయింది నాకైతే. హన్విగడ్ ఎంత లక్కీ అంటే ఇటు భార్గవ్ గారు వాళ్ళ ఇంట్లో అయినా అటు మా ఇంట్లో అయినా ఇదే ఫస్ట్ మనోరాలు అనమాట. ఇటు నానమ్మ తాతయ్య గారాబం చేస్తారు, అటు అమ్మమ్మ తాతయ్య కూడా గారాబం చేస్తారు. ఇక నేను ఫేస్ చేసిన వాటి గురించి మాట్లాడాలంటే ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ నన్ను చాలా మంది చాలా లావ్ అయిపోయాం అంటూనే ఉన్నారు. ఎస్ అఫ్ కోర్స్ అంటే ప్రెగ్నెన్సీలో ఒక్కొక్కరు విపరీతంగా లావ్ అయిపోతారు, ఒక్కొక్కరు బాగా సన్నగా కూడా అయిపోతారు. అంటే రెండు విధాలుగా కూడా అవుతాం అనమాట. దట్స్ అవర్ బాడీ, ఇట్ ఈస్ దేర్ ఇన్ అవర్ హ్యాండ్స్. మనం ఎలా మౌల్డ్ చేసుకోవాలి అనేది కూడా మన హ్యాండ్స్ లోనే ఉంది. జస్ట్ థింక్, బేబీ ఈజ్ ఇంపార్టెంట్. మీరు లావుగా ఉన్నారా సన్నగా ఉన్నారా అది కాదు ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటంటే నేను హన్వికాకి బ్రెస్ట్ మిల్కే ఫీడ్ చేశానండి. సో బ్రెస్ట్ మిల్క్ ఇచ్చే టైంలో బాగా ఆకలేస్తుంది అండ్ నేను ఎక్కువ తినేదాన్ని కూడా. సో ప్రెగ్నెన్సీ టైంలో నేను బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో ఇంకా ఓవర్ వెయిట్ అయిపోయాను అనమాట. సో దానికోసం అయితే నేను ఎప్పుడూ రిగ్రెట్ అవ్వలేదు. ఐఎమ్ సో హ్యాపీ విత్ మై లైఫ్. ఇప్పుడు మీరు వీడియోలో చూసిన ప్రతి వీడియో మోస్ట్ స్వీట్ మెమరబుల్ మూమెంట్స్ ఆఫ్ హన్విక అండి. నాకెందుకో ఈ క్యూట్ మూమెంట్స్ అన్ని మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది. మదర్స్ డే రోజే షేర్ చేసుకోవాలనిపించింది, బట్ ఐ వాజ్ సో సిక్ దెన్. అయినా మదర్ అయిన తర్వాత ఒక్కడేనే మదర్స్ డే ఎందుకు అవుతుంది చెప్పండి, ప్రతిరోజు మదర్స్ డేనే కదా. సో కరెంట్లీ నేను షేర్ చేసుకోవాలనుకున్న ఎమోషన్స్ అయితే ఇవే అనమాట. ఇంకో మాట చెప్పాలి, ఇక్కడ జర్మనీలో మనకి ఒక బేబీ కేర్ టేకర్ అయితే గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. వాళ్ళని ఇక్కడ హెబామాస్ అంటారు. తను మాకు చాలా హెల్ప్ఫుల్ గా ఉండింది. తన దగ్గర నుంచి మేము తీసుకున్న హెల్ప్ ఏంటి, తను ఏం చేస్తుంది అవన్నీ మీకు తెలుసుకోవాలని ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. వాటి గురించి కూడా ఒక వీడియో చేస్తా. ఫస్ట్ టైం హన్వికాని హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొస్తున్నప్పుడు నాలో చాలా డౌట్స్ ఉన్నాయన్నమాట. నేను మేనేజ్ చేయగలను, అసలు నాకేం తెలుసు హన్వికాని ఎలా డీల్ చేస్తాను అని.
కానీ నిజం ఏంటంటే ఒక అమ్మాయి అమ్మగా మారినప్పుడు అమ్మలో ఉండే లక్షణాలన్నీ ఆ అమ్మాయికి ఖచ్చితంగా వచ్చేస్తాయి. సో దాని గురించి ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకోవాలి, టెన్షన్లు తీసుకోవాలి అట్లాంటివి ఏమీ లేవు. అండ్ నాకు చాలా డిఎమ్స్ కూడా వచ్చాయి, హన్విక ఫుడ్ హ్యాబిట్స్ ఆర్ ఏ డే విత్ హన్విక చేయమని. తప్పకుండా ఆ వ్లాగ్ కూడా చేసి ప్రెజెంట్ చేస్తాను. ఈ రోజుకైతే ఈ స్పెషల్ వీడియో మీరు అందరూ చూసి మీకు నచ్చుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒకవేళ గనక మీకు నచ్చినట్లయితే నేను చేసిన ఈ బుల్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి.